హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 3 థింగ్స్ అడ్రస్ చేయబోతున్నా రిగార్డింగ్ వైష్ణవీస్ ఇన్సిడెంట్. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, వైష్ణవి మేజరా మైనరా. పాయింట్ నెంబర్ 2, వైష్ణవిది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా. పాయింట్ నెంబర్ 3, వైష్ణవిని వాళ్ళ హస్బెండ్ హరిబాబు చంపడానికి మెయిన్ రీజన్స్ ఏంటి. ఈ 3 థింగ్స్ చాలా డీటెయిల్డ్ వేలో నేను అడ్రస్ చేయబోతున్నాను. ఎందుకంటే దీనికి డిఫరెంట్ పర్స్పెక్టివ్లు అవన్నీ బయటకు వస్తున్నాయి యూట్యూబ్లో కానీ ఎక్కడే చూసినా కానీ. సో వివరంగా క్లియర్గా చెప్తా, లాజికల్గా సింక్ అయినట్టే చెప్తా. సో మీరు వీడియోని మీరేం లైక్ చేయవసరం లేదు, షేర్ చేయవసరం లేదు, సబ్స్క్రైబ్ చేయవసరం లేదు, హైప్ ఇవ్వవసరం లేదు, ఏం అవసరం లేదు. మీరు జస్ట్ చూడండి, పూర్తిగా చూడండి. నేను మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ అంత కమర్షియల్ యాంగిల్లో చేద్దాం అనుకోవట్లేదు. ఆల్రెడీ నాకు ఈ వీడియో చేస్తున్నాను, మానిటైజేషన్ ద్వారా డబ్బులు వస్తే అది ఆల్రెడీ వస్తుంది కాబట్టి ఇవేం వద్దు. నా సైడ్ నుంచి కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో పూర్తిగా చూడండి. నేనేం 20-30 నిమిషాలు అంత ల్యాగ్లో చెప్పను, 7-8 నిమిషాలు అవగొట్టేస్తా. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. పాయింట్ నెంబర్ 1, వైష్ణవి. ఈ అమ్మాయి యూట్యూబర్ వైష్ణవి. ఈ అమ్మాయి మేజరా మైనరా, దీన్ని సీక్వెన్స్లో వద్దాం. ఫస్ట్ థింగ్, మేజర్ అనేది మనం ఎలా కొలుస్తున్నాం? 18 years కంప్లీట్ అయితే మేజర్. ఈ అమ్మాయి చనిపోయినప్పుడు మేజరా ఆర్ పెళ్లి చేసుకున్నప్పుడు మేజరా మైనరా? చనిపోయినప్పుడు మేజరా మైనరా అని మనం చూద్దాం. ఫస్ట్ థింగ్, ఈ అమ్మాయి మొన్న మిడ్ నైట్ జరిగింది, నిన్న మనకు తెలిసింది. సరే, నిన్న అనుకుందాం డేట్ టైం లైన్లోకి. నిన్న టైంకి ఈ అమ్మాయి మైనర్ అనుకోండి. పోలీసులు ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? ఎందుకంటే మీరు ఆలోచించండి, పోలీసులకి ఆగాల్సింది డిస్క్లోజ్ చేయకుండా ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అటుపక్క వాళ్ళు కానీ ఇటుపక్క వాళ్ళు కానీ ఎవరు సెలబ్రిటీస్ కాదు, పొలిటీషియన్స్ కాదు, పొలిటీషియన్ కాంటాక్ట్స్ కాదు, రిచ్ కూడా కాదు. సో పోలీసులు యాజ్ ఈజ్గా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం సీక్వెన్స్ వేలో వెళ్ళిపోతారు. ఒకవేళ ఈ అమ్మాయి వైష్ణవి అనే అమ్మాయి ఈ టైంకి కూడా మైనరే అనుకోండి, ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే పాక్సో కేసు వేస్తారు. అది వెయ్యలేదు. పాయింట్ నెంబర్ 1. లేదు, ఇప్పుడు మేజరే, కానీ పెళ్ళైన టైంలో లాస్ట్ ఇయర్ 2025 మేలో పెళ్ళైన టైంలో అమ్మాయి మైనరు. దాని తర్వాత ఈ అమ్మాయిది అక్టోబర్లో బర్త్డే. 2025 అక్టోబర్కి ఈ అమ్మాయి మేజర్ అయ్యింది అన్నారు అనుకోండి. అప్పుడు కూడా వీళ్ళు అండర్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసేస్తారు. ఈ 2 విషయాల్లో ఫస్ట్ ఎవరి మీద వేస్తారు అంటే అబ్బాయి మీద వేస్తారు. అబ్బాయి ఎలాగో పరారులో ఉన్నాడు కాబట్టి ఎలాగో మర్డర్ చేసినందుకు శిక్ష పడుతుంది, దాని మీద ఎడిషనల్ కేసెస్. తర్వాత ఎవరి మీద వేస్తారు అంటే వీళ్ళ పేరెంట్స్ మీద వేస్తారు. మీరు అనొచ్చు, మరి ఇది సైడ్ లైన్ అయిపోతుంది అని చెప్పి అది ఆఫీస్ ఉండొచ్చు అంటే అస్సలు సమస్య లేదు. పోలీసులకు అలాంటివి ఏమి ఉండవు. పోలీసులు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారంటే ఒకవేళ హస్బెండ్ ఆర్ ఇలాంటి కేసులో అమ్మాయి చనిపోతే ఫస్ట్ ఒకవేళ తప్పు చేసినా చేయకపోయినా హస్బెండ్ ఫస్ట్ రీచ్ అవుట్ అయ్యేది. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ హస్బెండ్తో మొదలవుతుంది. దాని తర్వాత వాళ్ళ అత్తమామలతో మొదలవుతుంది. దాని తర్వాత వీళ్ళ అమ్మ నాన్నలతో మొదలవుతుంది. అలా ఆపరే, అది జరుగుద్ది. సేమ్ ఇలాంటి దగ్గర కూడా మర్డర్ జరిగినా సరే కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే పాక్సో కానీ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఉంటే కేసులు ఫైల్ చేస్తారు. వాళ్ళు ఫైల్ చేయలేదు అంటేనే అర్థం చేసుకున్నారు ఎందుకు ఆగుతారు. ఒకవేళ సరే అలా ఆగారు అనుకుందాం, వాళ్ళు ఆగితే మీడియా వాళ్ళు ఆగుతారా? మీడియా వాళ్ళు మేజర్ పిల్లల్ని మైనర్ పిల్లలని మార్చి వీడియోలు చేస్తారు పైసల కోసం. అలాంటి వీడియోలు ఎందుకు వీడియోలు ఎక్కడ చెప్పట్లేదు ఎందుకు? పెద్ద మీడియా వాళ్ళు ఎందుకురా అంటే వాళ్ళకి తెలుసు అక్కడ మ్యాటర్ ఏంటంటే అమ్మాయి 18 years అయిన తర్వాత అయ్యి ఉండొచ్చని. దీనికి కౌంటర్ ఏం చెప్తున్నారంటే అమ్మాయి యూట్యూబ్ వీడియోలోనే నాకు 19 రన్నింగ్ అని చెప్పి లాస్ట్ ఇయర్ చెప్తుంది. లాస్ట్ ఇయర్ బర్త్డే ఎప్పుడు అంటే దాన్ని టెక్నికల్గా చూస్తే అప్పుడు 18 వచ్చింది. అండ్ ఇంకో లైవ్లో కూడా నీ ఏజ్ ఎంత అంటే 18 అని చెప్పిందంటే ఎవరికి తెలుసు అసలు అమ్మాయి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, ఆ అమ్మాయికి అసలు ఆ ఇయర్స్ ఆ బౌండరీ వాల్యూ అనాలిసిస్లు తెలుసా? 18 కంప్లీటో 19 కంప్లీటో, లేకపోతే లైవ్లో అమ్మాయి పెట్టిందన్న ఎవరికి గ్యారెంటీ ఉంటుంది? అమ్మాయి పెట్టిందా లేకపోతే మోడరేటర్ కింద లేకపోతే పక్క నుంచి అలా ఆయన పెట్టాడా, అలా ఆయన ఎందుకు పెట్టాడు, ఎవరికి తెలియదు. ఒకటి ఏంటంటే ఇది ఎవడో చెప్పాలి? పోలీసులు చెప్పాలి. పోలీసులు వెంటనే ఇలాంటివి జరిగినప్పుడు ఇవన్నీ చూసుకుంటారు, ఇవన్నీ చెక్ చేస్తారు. ఇవన్నీ చెక్ చేయకుండా ఉండరు. ఒకవేళ అది ఇప్పటికి టిల్ డేట్కి అమ్మాయి మైనర్ అయితే పాక్సో యాక్ట్ కింద కేసేస్తారు. ఒకవేళ పెళ్ళైన టైంలో చైల్డ్ మ్యారేజ్ అనుకోండి, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కూడా కేసేస్తారు. ఆ 2 వేయలేదు ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం. అండ్ నేను చెప్పాను కదా, సోకాల్ బిగ్ మీడియా పీపుల్ ఊరుకుంటారు అనుకుంటున్నారా? చెప్తారు కదా. సో మీరు అది అర్థం చేసుకోవాలి. ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే 18 years అయిన తర్వాత అయ్యి ఉండొచ్చు పెళ్ళి. ఓకే, సో ఇది నా క్లారిటీ. ఎందుకంటే ఎవరి దగ్గర కాంక్రీట్గా డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉందా అమ్మాయిది? డేట్ కాదు, మొత్తం 2000. కొంతమంది ఏం చెప్తున్నారంటే 2008 అక్టోబర్ 1 పుట్టిందని. ఎక్కడుంది డేట్ ఆఫ్ బర్త్? చూపించండి.
అక్కడ ఎవరు డిస్క్లోజ్ చేయట్లేదు కదా. సింపుల్ థింగ్. ఇవి చాలా చాలా పెద్ద విషయాలు. ఈ పెద్ద విషయాలు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం పోలీసులకి ఏమొస్తుంది, మీడియాలకి ఏమొస్తుంది? జస్ట్ ఆ యాంగిల్లో ఆలోచించండి. మీరు ఆ యూట్యూబ్లో అలా కామెంట్ పెట్టారు, ఆ యూట్యూబ్ లైవ్లో అలా అన్నారంటే ఆ యూట్యూబ్ కాంటెంట్ రకరకాలుగా ఉంది. ఏది నిజమో, ఏది రియాలిటీయో, ఏది ప్రాంకో, ఏది ఫేకో కూడా తెలియట్లేదు. సో మీరు దాన్ని మీరు ఎవిడెన్స్ కింద చూస్తే కష్టం. మీరు ఎవిడెన్స్ కింద ఎవరిది భావించాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే చెప్తుందో అది నిజం. ఇది ఫస్ట్ వన్ రిగార్డింగ్ మేజర్ ఆర్ మైనర్. రెండోది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా అంటే దీనికి వస్తున్న ఇంకొక పర్స్పెక్టివా, ఇంకో కోణంలో మాట్లాడుతుంది ఏంటంటే ఈ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేదు. దిస్ ఈజ్ కంప్లీట్లీ అరేంజ్డ్ మ్యారేజ్. ఒకసారి ఆలోచించండి. ఈ అమ్మాయిది అరేంజ్డ్ మ్యారేజ్ అంటే అటుపక్కలు ఒప్పుకోలేదు. సరే, ఎందుకు ఒప్పుకోలేదు? సరే, ఈ అబ్బాయి ఒక్కడికే ఇష్టం, ఈ అబ్బాయి బలవంత పెట్టాడు. ఈ అబ్బాయి బలవంత పెట్టగానే ఇటుపక్క వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకొని చేసేసారు. ఇటుపక్క బలవంతం పెడితే ఈ అమ్మాయికి ఇష్టం లేకపోతే వీళ్ళు ఎందుకు పెళ్లి చేస్తారు? అక్కడ అమ్మాయి ఏమీ ప్రెషర్ పెట్టలేదు కదా. నేను చచ్చిపోతాను అబ్బాయి ఇచ్చి అబ్బాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతానని అమ్మాయి చెప్పట్లేదు కదా. ఈ హరిబాబు అన్నాడు వెంటపడిన తర్వాత వీళ్ళు అమ్మ నాన్న భయపడి ఎందుకు చేస్తారు? ఈ అబ్బాయి ఏమైనా సేమ్ క్యాస్ట్ అప్ అని, క్యాస్ట్ గొడవలు అవుతున్నాయి కదా, సేమ్ రిలేటివ్సా, లేకపోతే పాపులర్ ఫిగరా, సెలబ్రిటీయా, లేకపోతే బిజినెస్ మ్యానా, పొలిటీషియనా? కాదు కదా. వీళ్ళు ఎందుకు చేస్తారు? ఎందుకు చేశారు అంటే ఏం జరిగింది? ఫస్ట్ వీడే తిరిగాడు మంచిగా స్కెచ్లేసి వేసి, తర్వాత ఫోర్స్ చేసాడు, ప్రెజర్ చేసాడు, తర్వాత అమ్మాయి కూడా ఒప్పుకుంది. అమ్మాయి ఒప్పుకున్న తర్వాత చాలా సింపుల్గా మ్యారేజ్ జరిగింది. చూడండి, ఎక్కడ హడావుడిగా మ్యారేజ్ చేయలేదు. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్కి నిజంగా ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి, అదే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అనుకుంటే ఏం ఉద్యోగం లేనండి. మీరు చూడాలి, అక్కడ హడావుడి ఏమి ఉండదు. చాలా సింపుల్గా దండలు వేసుకుని పెళ్లి చేసుకున్నారు. ఎందుకు అంటే తర్వాత ఈ అమ్మాయి ఒప్పుకోవడానికి కారణం ఈ అబ్బాయి ప్రెజర్ చేశాడు, అదో టాక్టిక్స్ వాడాడు. కానీ మరీ బలవంతంగా ఏం కట్టిలేదు. సో వీళ్ళిద్దరిది ఓకే అన్ని తర్వాత ఇంకొక ఆప్షన్ అటుపక్క ఈ హరిబాబాల పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఇక్కడ వీళ్ళు ఇద్దరు ఓకే అన్నారు కాబట్టి చేశారు. లేకపోతే వీళ్ళకి ఏం అవసరం చెప్పండి? జస్ట్ లాజికల్గా ఆలోచించండి. దీనికి మళ్ళీ మీరు ఎవిడెన్స్ కింద యూట్యూబ్ వీడియోలో అమ్మాయి ఇలా చెప్పింది వాళ్ళ అమ్మతో ఇలా లైవ్లో ఇలా మాట్లాడింది, వీడియోలో మళ్ళీ చెప్తున్నా. ఆ యూట్యూబ్ వీడియోలో వాళ్ళు చేసిన దాంట్లో రియాలిటీ ఏంటో ప్రాంక్ ఏంటో ఎవరికి తెలియట్లేదు. అలా ఉంది కాంటెంట్. సారీ టు సే దిస్. మీరు అది ఎవిడెన్స్గా పెట్టుకోవద్దు. లాజికల్గా ఆలోచించండి. ఏ అమ్మా నాన్నైనా వాళ్ళ కూతురు వెంటపడి ఒకడు ప్రెషర్ చేస్తున్నాడని చెప్పి వాళ్ళ కూతురికి ఇష్టం లేకపోయినా కూడా ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తారా? గివెన్ దట్ మళ్ళీ ఆడేం పొలిటీషియన్ కాదు, సెలబ్రిటీ కాదు, బిజినెస్ మ్యాన్ కాదు, డబ్బున్నోడు కాదు, ఉద్యోగం లేదు, ఏం లేదు. ఎందుకు ఇచ్చి చేస్తారు? జస్ట్ థింక్ ఇన్ దట్ వే. ఐ హోప్ ఐ గేవ్ క్లారిటీ. మూడోది, ఈ హరిబాబు అనే పర్సన్ చంపడానికి మెయిన్ రీజన్ పోలీసులు ఇప్పటివరకు చెప్తుంది వాళ్ళు ఇంకా దొరకలేదు అంటున్నారు. దానికి కూడా లాస్ట్లో ఆన్సర్ ఇస్తారు. మెయిన్ రీజను వీడు ప్లస్ వీళ్ళ పేరెంట్స్. ఫస్ట్ థింగ్, వీడికి మోజే వెంటపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. అది వీళ్ళ ఇంట్లో నచ్చలేదు, ఆ ప్రెజర్ ఉంది. కానీ వీడది దొబ్బలేదు, ఇది కంటిన్యూ గో విత్ ద ఫ్లో వెళ్ళిపోయాడు. తర్వాత వాడికి ఏంటంటే సోషల్ మీడియా ఫేమ్ కూడా అలవాటైంది. ఎవరి వల్ల? ఈ వైష్ణవి అమ్మాయి వల్ల. ఛానల్ 50K సబ్స్ అయినా వ్యూస్ బేవసంగా వస్తుంది. సో పైసలు వస్తాయి. సో పైసలు పోగొట్టుకోకూడదు. అందుకే వాడు కూడా హ్యాపీగా ఇన్వాల్వ్ అయ్యి వీడియోలు చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ బామ్మర్దులు ఎవరైతే నేను చంపేస్తా అంటున్నారో వాళ్ళతో కూడా వీడియోలు జరిగి, సరేలే వాళ్ళకి తెలియదు కాబట్టి వీడి గురించి అనుకుందాం, అయిపోయింది. ఇది ఫస్ట్ టైం అబార్షన్ కాదు, సెకండ్ టైం. అంటే ఇప్పుడు అబార్ట్ అవ్వలేదు, చంపేశాడు. ఫస్ట్ టైము ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వస్తే అబార్ట్ చేయించాడంట. ఎందుకురా అంటే పిల్లలు వద్దు అంటే వాడికి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏదో క్రూయల్ థాట్ ఉంది. అయితే సోషల్ మీడియాలో రెగ్యులర్గా వీడియోలు చేయలేదనో, లేకపోతే ఈ అమ్మాయిని వాడుకొని వదిలేద్దాం అనుకున్నారో, లేకపోతే అసలు పాయింట్ ఏంటంటే వాళ్ళు కట్నం అడుగుతున్నారు. ఆల్రెడీ కొంత ఇచ్చారు, అది కాకుండా 10 లక్షలు అడుగుతున్నారు. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ప్రెజర్ వస్తే అది వీడు తీసుకెళ్ళి వీళ్ళ అత్తకి చెప్పి మా అమ్మ చంపేస్తా అంటుంది, లేదా నన్ను చంపేయమంటుంది అనే సినారియోలో చెప్పి వీళ్ళకి ఎప్పటి నుంచో చెప్తున్నారంట. మరి వీళ్ళైనా సీరియస్గా తీసుకోవాలి కదా, వీళ్ళు తీసుకోలేదు. బట్ వీళ్ళు పాపం ఏంటంటే ఈ అబ్బాయికి ఆస్తి లేదు, ఏం లేదు, ఉద్యోగం లేకపోయినా ఒక స్థలం 12 లక్షలు పెట్టి స్థలం కూడా కొని ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉండండి కూడా అన్నారంట. అయినా కూడా క్యాష్ కావాలని చెప్పి ప్రెజర్ ఆడి నుంచి వచ్చింది. సో దీని కోర్ కాన్సెప్ట్ డౌరీ. ఒకవేళ డౌరీ ఇవ్వకపోతే అమ్మాయిని వదిలేద్దాం. అమ్మాయిని వదిలేయాలంటే ప్రెగ్నెంట్ అయితే కష్టం కాబట్టి ప్రెగ్నెంట్ అవ్వకూడదు. అండ్ ప్రెగ్నెంట్ అవ్వకపోతే సోషల్ మీడియాలో కూడా వీడికి హెల్ప్ అవుతుంది. వ్యూస్ ఎక్కువ వస్తే రెగ్యులర్గా వీడియోస్ చేయొచ్చు కాబట్టి. ఇది వీటి మీద గొడవ అయింది. ఆ గొడవలో వాడికి నచ్చలేదు, సైకోలో తయారాడు, చంపేశాడు. ఇది ఇప్పుడు వరకు నేను చెప్తుంది కదా, పోలీసులు చెప్తుంది. ఇంకోటి, వాడు పరారులో ఉన్నాడు అంటే నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే ఆడేం పరారులో లేడాడు, ఆడేం అంత షెర్లాక్ హోమ్స్ కాదు. ఈ పాటికి వాడు దొరికిపోయి ఉంటాడు, పోలీస్ కస్టడీలో ఉండి ఉంటాడు. పోలీసులు చెప్పట్లే.
పోలీసులు అంతా జరిగిన తర్వాత ఏదో ప్లాన్ చేయబోతున్నారని నా 60 సెన్స్ కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి? ఇప్పటివరకు దొరకకుండా ఉన్నాడు అనుకుంటున్నారు మీరు? నా గెస్ కరెక్ట్ అయితే వాడు పోలీసుల దగ్గరే ఉన్నాడు, కానీ ఇప్పుడు డిస్క్లోజ్ చేయరు. పోలీసులు ఏం చేయాలో ఎలా చేయాలో ప్లాన్ చేసుకుంటారని నా వ్యూ పాయింట్. సో దిస్ ఈజ్ వాట్ ఐ కలెక్టెడ్ సో ఫార్. సో మీకేమైనా ఎడిషనల్ ఇన్ఫో తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి, అండ్ మీ ఒపీనియన్ కూడా ఆనెస్ట్గా ఎక్స్ప్రెస్ చేయండి. మళ్ళీ ఫర్దర్ అప్డేట్ వస్తే వీడియో చేస్తా, ఆర్ వేరే టాపిక్ మీద వీడియో చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.